రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారంతా పగటిపూట ఏమి తినకుండా తాగకుండా సాయంత్రం నమాజ్ చేసి ఖర్జూర పండ్లతో పాటు ఇతర పండ్లను తిని ఉపవాసాన్ని విరమిస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన సమయాల్లో తినేదాన్ని ఇఫ్తార్ అంటారు. ఈ సమయంలో ఉపవాసాన్ని విరమించి ఆహారం తీసుకుంటారు. ముస్లిం గ్రంథాల ప్రకారం చేసే ఈ ఉపవాస దీక్షల వల్ల చాలా లాభాలు ఉన్నాయంటున్నారు కొందరు ముస్లింలు. రోజా సమయంలో ఎలాంటి గొడవలు వాగ్వాదాలకు దేవకుండా ప్రశాంతతని పాటిస్తారు. स्टार्ट हो जाता रोज़ा सुबह मॉर्निंग में। हम लोग नाइट में 6:30 तक रहते हैं मैडम, और इसमें हम लोग कुछ खाते नहीं, कुछ पीते नहीं, कुछ भी नहीं खाते, कुछ पानी भी नहीं पीते, कुछ नहीं। ये हम लोग का ऐसा ही रहता फास्टिंग, और इसमें कुछ भी ऐसा डिस्टर्बेंस किसी को नहीं। उल्टा गुस्सा आया तो हम लोग कंट्रोल कर लेते, किसी से लड़ाई नहीं, झगड़ा नहीं। बहुत सारे इसमें फजाइलियत है कि इसके कुछ करना नहीं रहता, कुछ भी नहीं, सुकून से हम लोग डिस्टर्बेंस रहता बस। रोज़े में इफ्तारी करते मैडम, खजूर अनार फ्रूट्स खाते, फिर उसके बाद में थोड़ी देर के बाद खाना खाते। ये हमारी सुन्नत है, पहले से जो पुरखों से जो चला तो आ रहा है ना, उसी लिए खजूर से रोज़ा करना उससे लिए सुन्नत है। नहीं, भूख लगने दो, कुछ भी लगने दो, बस अल्लाह ताला को राज़ी करना है तो राज़ी करना है। భారతదేశంలో రంజాన్ నెలారంభం రోజు నెలవంక కనిపించింది. దీంతో మార్చి 1 నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. మార్చి 2 నుంచి ఉపవాస దీక్షలు మొదలయ్యాయి. రంజాన్ నెలలో ఉపవాసం చేసే ముస్లింలకు సెహ్రీ, ఇఫ్తార్ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఉపవాసం దీక్ష విరమించిన తర్వాత తీసుకునే విందుని ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖర్జూరం. సౌదీ అరేబియా, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా అనేక ఇతర దేశాల్లోని ముస్లింలు రంజాన్ నెలలో ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరంతో ఉపవాసం విరమిస్తారు. అలాగే ఏ వీధిలో చూసినా రంజాన్ స్పెషల్గా భావించే హలీం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెలలో వచ్చే ఈ రంజాన్ పండుగనైతే చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మన హైదరాబాద్లో ముఖ్యంగా ఎక్కడ ఏ ఏరియాలో చూసినా కానీ ముఖ్యంగా రంజాన్ స్పెషల్ హలీము, అట్లాగే వీళ్ళకి మంచి మంచి అంటే వీళ్ళు రెగ్యులర్గా తీసుకునే అంటే రోజా తర్వాత తీసుకునే ఫ్రూట్స్ ఇలా ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి. ఈ రంజాన్ నడిచే 1 మంత్ కూడా ఇదే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లే చార్మినార్లో చూసుకుంటే కనుక అక్కడ కనిపించే షాపింగ్ కావచ్చు, అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ రంజాన్ ఈ నెల మొత్తం కొనసాగిస్తూ, అలాగే వాళ్ళు ఈ రోజా పూర్తయిన తర్వాత దీన్ని మంచిగా ముగిస్తూ అంటే అక్కడ ఖర్జూరంతో తిని ముగిస్తూ, అలాగే ఆ తర్వాత వీళ్ళు ఇలాంటి ఉపవాసాలు నెల రోజులు చేసే ఈ ఉపవాసాల్లో మంచి ఎనర్జీ తెచ్చుకోవడానికి హలీం అనేది వీళ్ళు తింటూ ఉంటారు. ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా వచ్చే ఈ హలీంని అంటే ఇది వేరే దేశాల నుంచి వచ్చినా కానీ ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా వచ్చే ఈ హలీంని అయితే కనుక ఇక్కడ తయారు చేస్తూ మన హైదరాబాద్ నగరాల్లో చాలా ప్లేసెస్లో అయితే ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో రామలక్ష్మి, హైదరాబాద్.